హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. నాని గారి ప్యారడైజ్ మూవీ నుంచి అయితే ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. అండ్ వీడియో అయితే నిన్నే చేయాలి, కాకపోతే నేను వీడియో చేసే టైంకి అయితే సాంగ్ అయితే రిలీజ్ కదా, కాబట్టి అయితే కొద్దిగా అయితే లేట్ అయింది. ఇంకా సాంగ్ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా నాకు ఎలా అనిపించిందో కూడా అయితే వీడియోలో అయితే చెప్తా. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఆయా షేర్ సాంగ్ విషయానికి వస్తే నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. సూపర్గా అనిపించింది నాకైతే సాంగ్ విన్నప్పుడు. అంటే ఫస్ట్ ప్రోమో అనేది చాలా బాగా నచ్చింది. అండ్ అది అప్పటి నుంచి అయితే మాత్రం ఇన్స్టా మొత్తం అయితే అదే ప్రోమో అయితే నిండిపోయింది. నా ఇన్స్టా ఫీల్డ్ అంతా సేమ్ సాంగ్ అయిన తర్వాత అయితే సాంగ్ కూడా అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇన్స్టెంట్గా ఎక్కేసింది అనేది చెప్పచ్చు. ఇంకా దీంతో పాటు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది, నార్మల్గా లేదు. ఇంకా లిరిక్స్ కూడా అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. అంటే స్టోరీ టెల్లింగ్ చేసేలాగైతే ఉన్నాయి. అంటే కొన్ని లిరిక్స్ విన్నప్పుడు స్టోరీ కూడా అయితే కొద్దిగా అయితే అర్థమైపోతుంది, అలాగైతే అనిపించింది. అంటే కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఏనైతే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను, ఎందుకంటే అంత క్లారిటీగా నేను కూడా వెళ్ళా. కాబట్టి ఒకసారి మీరు వినండి, మీకు అర్థమైపోద్ది. అండ్ ప్రోమోలో వచ్చిన ఆ కొద్ది లిరిక్సే అయితే చాలా బాగా అర్థమైంది. అండ్ దాంట్లో స్టార్టింగ్లోనే అయితే నాని గారు అయితే ఒక పెద్ద కొండ బిర్యానీ, అదే పెద్ద కొండ నిండుగా అయితే బిర్యానీ తెస్తున్నారు. అంటే అక్కడ అందరూ ఆల్మోస్ట్ ఆకలితో ఉండరు, కాబట్టి వాళ్ళకైతే ఫుడ్గా పెట్టండి వాళ్ళకి. ఇంకా ఇలాంటి అయితే ఇంకా చాలా సీన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ అతను ఎలా ఎదిగింది అన్నీ దాని గురించి కూడా అయితే ఒక్క సాంగ్లో చూపించిండు. ఇంకా వీటితో పాటు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సూపర్గా అనిపించింది. క్వాలిటీ అయితే ర్యాంప్ అనిపించింది. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ అయితే నాకైతే దాంట్లో అయితే మాత్రం చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా ఇవన్నీ తీసేస్తే ఇంకా నాని గారు అయితే ఒక స్టెప్ వేసాడు కదా, ఒక స్టెప్ అది రెండు స్టెప్లు అయితే ఉన్నాయి. ఒకటి జడ పట్టుకునేది, ముందు ఒకటి కూర్చుని వేసేది. ఈ రెండు అయితే మాత్రం అదిరిపోయింది. ఆ కూర్చుని స్టెప్ ఒకసారి ప్లే చేస్తా చూడండి. ఇది చూసారు కదా ఏ రేంజ్లో ఉంది. నాకైతే ఈ స్టెప్ అయితే అదిరిపోయింది, అసలు నాకైతే సూపర్గా నచ్చింది ఈ స్టెప్. ఇంకా దీని తర్వాత ఈ జడలు పట్టుకునేది, దీన్ని కూడా ప్లే చేస్తా చూడండి. ఇంకా ఈ స్టెప్ కూడా అయితే మాత్రం సూపర్గా అనిపించింది. ఈ రెండు స్టెప్లు అయితే మాత్రం సాంగ్లో హైలైట్ అనేది చెప్పొచ్చు. నాకైతే సూపర్గా అంటే సూపర్గా అయితే అనిపించాయి. ఒక రేంజ్ హై అయితే ఇచ్చింది. అంటే నాన్నగారు అంతకుముందు ఎంత ఈ రేంజ్లో అయితే డ్యాన్స్ అయితే ఏమి అంత వేయలేదు, కానీ ఈ సాంగ్లో అయితే మాత్రం ఎరగదీసింది అనేది చెప్పచ్చు. ఆ ఒక్క స్టెప్స్లో అయితే మాత్రం మదిరిపోయాయి. సో ఓవరాల్గా అయితే మాత్రం సాంగ్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. అండ్ ఇంకా ఈ సాంగ్ కానీ మీరు కానీ వినుంటే మీకైతే ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ సాంగ్ అయితే మన పోస్ట్లో కూడా అయితే ఉంది, కాబట్టి ఎవరైనా ఒకవేళ ఇంకా వినకుండా ఉంటే వెళ్ళి అయితే వినేయండి. మన ఛానల్ పోస్ట్లో కూడా అయితే పోస్ట్ చేస్తున్నా. ఇంకా ఎవరైనా వినకుండా ఉంటే వెళ్ళి వినేయండి. ఇంకా ఈ సాంగ్ అయితే వినుంటే మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.